వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈరోజు మీకు చాలా ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. రేర్ ఎర్త్ మెటల్స్, ఇది ప్రపంచ ఆధిపత్యం, సవాళ్ళు మరియు దీని భవిష్యత్తు. రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడ లభ్యమో అని అమెరికా కూడా భయపడుతోంది. చైనా కొన్ని వాటి మీద ఆంక్షలు పెడితే సుంకాలు పెంచినప్పుడు కూడా లేని భయం రేర్ ఎర్త్ మెటల్స్ సవాల్ ఎదురైనప్పుడు అమెరికా కూడా భయపడింది. అంటే రేర్ ఎర్త్ మెటల్స్ కి ఎంత ఇంపార్టెన్సో మీరు తెలుసుకోండి. రేర్ ఎర్త్ మెటల్స్ ప్రపంచ ఆధిపత్యం, భారతదేశ సవాళ్లు మరియు భవిష్యత్తు. ప్రస్తుతం టెక్నాలజీ, రక్షణ మరియు పునరుత్పాదకత శక్తి రంగాలకు రేర్ ఎర్త్ మెటల్స్, దీన్ని REE అంటాము, కీలకమైనవి. ఈ మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీస్ అంటాం కదా, మొత్తం ఇప్పుడు అంతా రాబోయే యుగం అంతా ఈవీస్ దే. ఎలక్ట్రికల్ వెహికల్, విండో టర్బైన్లు, స్మార్ట్ ఫోన్లు మరియు మిలిటరీ ఎక్విప్మెంట్ తయారీకి అత్యంత అవసరమైనవి. కానీ ప్రపంచంలో ఈ ఖనిజాలు ఉత్పత్తి మరియు సరఫరా గొలుసు చైనా ఆధిపత్యంలో ఉంది. ఇది ఇతర దేశాల భద్రతా సవాళ్లకు ఒక ప్రశ్నగా మిగులుతోంది. చైనా సవాల్ ఇసురుతోంది రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్ వాటి ప్రాముఖ్యత, ఏ దేశాల దగ్గర ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి, భారతదేశం ఎలా స్వయం సమృద్ధి కోసం ప్రయత్నిస్తోంది మరియు భవిష్యత్తు సవాల్ని మీకు ఈ రోజు సవివరంగా వివరిస్తాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఏమిటి? రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి 17 మూలకాల సమూహం. ఇందులో లాంతనైడ్స్, లాంతనం నుండి లుటీషియం వరకు 15 మూలకాలు, స్కాండియం మరియు ఈట్రియం, వీటిని కూడా రేర్ ఎర్త్ మెటల్స్ గా పరిగణిస్తారు. వీటిని రేర్ అని పిలిచినప్పటికీ ఇవి భూమి పట్లంలో సాధారణంగా లభిస్తాయి, కానీ ఆర్థికంగా లాభదాయకంగా తవ్వించడానికి ఎక్కువ భూభాగంలో ఉండవు. ఇవి రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క ప్రాముఖ్యత, ఈ మూలకాలు ఆధునిక టెక్నాలజీకి ఒక ఇంధనం వంటివి, ఒక గోల్డ్ వంటివి అనమాట. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీస్, నియోడైమియం ND, డిస్ప్రోజియం DY వంటి మూలకాలు శక్తివంతమైన మ్యాగ్నెట్ తయారీకు ఉపయోగపడతాయి. పునరుత్పాదక శక్తి, విండ్ టర్బైన్ మరియు సోలార్ ప్యానెల్లో టెర్బియం TB, ప్రెసియోడైమియం PR ఉపయోగిస్తారు. రక్షణ రంగం, F-35 ఫైటర్ జెట్ లో 900 పౌండ్ల రేర్ ఎర్త్ మెటల్స్ ఉపయోగిస్తారు. మిస్సైల్స్, రాడార్లు, లేజర్ టెక్నాలజీ కూడా ఇవి అవసరము. ఎలక్ట్రానిక్స్ అండ్ స్మార్ట్ ఫోన్లు, LED లైట్లు, హార్డ్ డిస్క్ డ్రైవ్లలో ఇవి ఉంటాయి. ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తి మరియు ఆధిపత్యం. చైనా ప్రపంచంలో 70% రేర్ ఎర్త్ మెటల్స్ ని ఉత్పత్తి చేస్తోంది, మొత్తం మార్కెట్ ని నియంత్రిస్తోంది. ఇతర ప్రధాన ఉత్పత్తిదారులు తీసుకుంటే చైనా 70% ఆక్యుపై చేస్తే అమెరికా 12%, మయన్మార్ 10%, ఆస్ట్రేలియా కేవలం 3%. కజకిస్తాన్ లో కూడా ఈ మధ్యనే పెరుగుతున్న వాటా. చైనా ఆధిపత్యం ఎందుకు ప్రమాదకరం? 2010 జపాన్ లో సముద్ర వివాదం కారణంగా చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ని ఎగుమతుల్ని నిరోధించింది. ఇది ప్రపంచ ధరలను 300% పెంచింది. ఏప్రిల్ 25న చైనా 7 రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతిపై పరిమితులు విధించింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మరియు రక్షణ పరిశ్రమల్ని బలహీనపరిచింది. భారతదేశం మరియు ఇతర ప్రయత్నాలు. భారతదేశం చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ IREL 1950లో స్థాపించబడింది, కానీ ఇప్పటికీ 80% రేర్ ఎర్త్ మెటల్స్ ని చైనా నుండే దిగుమతి చేసుకుంటున్నాము. కాబిల్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, కజకిస్తాన్, అర్జెంటీనా మరియు ఆస్ట్రేలియాలతో ఒప్పందం చేసుకున్నాము. అలాగే మన విశాఖపట్నంలో మ్యాగ్నెట్ ప్లాంట్ స్థాపించబడింది. ఇది స్వదేశంగా ND మ్యాగ్నెట్లను ఉత్పత్తి చేస్తోంది. మరి ఇతర దేశాల గురించి మాట్లాడుకుంటే అమెరికా కాలిఫోర్నియాలోని మౌంటైన్ పాస్ మైన్ ను తిరిగి ప్రారంభించింది. అలాగే యూరోప్ యూనియన్ 2024లో రేర్ ఎర్త్ మెటల్స్ ని దిగుమతులు 29.3% తగ్గాయి. కజకిస్తాన్ తో ఒప్పందాలు చేసుకుంటోంది. నాసా సైకీ ఆస్ట్రాయిడ్ అనే ఒక ఉల్కను అన్వేషించడానికి మిషన్ ప్రారంభించింది. ఇది విలువైన లోహాలతో కూడి ఉండవచ్చు. భవిష్యత్ సవాళ్లు మరియు అవకాశాలు. రీసైక్లింగ్, ఎలక్ట్రానిక్ వేస్ట్ నుండి రేర్ ఎర్త్ మెటల్స్ ని పునరు ఉపయోగించడానికి పరిష్కారం, కానీ ఇది ఖర్చుతో కూడుకున్నది. కొత్త మూలాలు. ఆస్ట్రేలియాలో అగ్నిపర్వత శిథిలాలు రేర్ ఎర్త్ మెటల్స్ కొత్త వనరుగా ఉండవచ్చు. జియో పొలిటికల్ ఒత్తిడి, US చైనా వ్యాపార సుంకాలు, పరస్పర సుంకాల దాడుల వల్ల రేర్ ఎర్త్ మెటల్స్ కి సరఫరాకు ప్రభావం చూపిస్తున్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ 21వ శతాబ్దపు బంగారం లాంటివి, కానీ చైనా ఆధిపత్యం ప్రపంచాన్ని ఒత్తిడికి గురి చేస్తోంది. భారతదేశం, అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు స్వయం సమృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాయి, కానీ ఇవి ఒక సుదీర్ఘ పోరాటం.
పోరాటము. చైనాకు మెయిన్ సపోర్టు మయన్మార్ నుండి ప్రత్యేక రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాప్తిస్తున్నాయి. ప్రపంచంలో టెక్నాలజీ, రక్షణ రంగం మరియు పునరుత్పాదక శక్తి రంగాలను కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్, దీన్నే దుర్లభ ఖనిజాలు అని కూడా అంటాము. చైనా ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ఆధిపత్యానికి మయన్మార్, బర్మా నుండి లభించే సరఫరాలు కూడా ముఖ్యమైనవి. కానీ ఇటీవల కాలంలో మయన్మార్ లో అంతర్గత సంఘర్షణలు మరియు రెబల్ సమూహాల చర్యలు ఈ సరఫరాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. చైనా మయన్మార్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ సాధించుకుంటోంది. ప్రస్తుత సవాళ్లు మరియు భవిష్యత్తు గురించి ఇక్కడ చెప్తాను. మయన్మార్ నుండి రేర్ ఎర్త్ సరఫరాల ప్రాముఖ్యత. మయన్మార్ ను ప్రత్యేకంగా దేశంలోని కాచిన్ రాష్ట్రం ప్రపంచంలో హెవీ రేర్ ఎర్త్ మెటల్స్ HREE అంటారు వీటిని. సుమారు 50% ఉత్పత్తికి మయన్మార్ ఒక నిలయం. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, EVs, విండ్ టర్బైన్లు, మిలిటరీ ఎక్విప్మెంట్స్ మరియు అధునాతన ఎలక్ట్రానిక్స్ తయారీకి అత్యంత కీలకమైనవి. చైనా దీన్ని తన పారిశ్రామిక మరియు రక్షణ అవసరాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తోంది. 2024 నాటికి మయన్మార్ నుండి చైనాకు రేర్ ఎర్త్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. మార్చి నెలలో చైనా యొక్క రేర్ ఎర్త్ ఎగుమతులు సుమారు 20.37% పెరిగాయి. ఇది గత సంవత్సరం అదే నెలలో పోలిస్తే గణనీయమైన ఎదుగుదల. కానీ ఈ సరఫరాలు ఇప్పుడు కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ KIA వంటి రెబల్ సమూహాల నియంత్రణలో ఉన్నాయి. ఇది చైనా యొక్క సరఫరా గొలుసును ప్రభావితం చేస్తున్నాయి. రెబల్ సమూహాలు మరియు సరఫరా ఆటంకాలు. 2024 అక్టోబర్లో KIA కాచిన్ రాష్ట్రంలోని రేర్ ఎర్తింగ్ మైనింగ్ బెల్ట్ ను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రపంచంలో హెవీ రేర్ ఎర్త్ ఉత్పత్తుల్లో సగం వంతుకు ఇక్కడి నుంచే సప్లై అవుతోంది. KIA ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించడం ద్వారా చైనాను ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే చైనా మయన్మార్ సైనిక పాలనను జుంటాకు మద్దతిస్తోంది. KIA ఈ మైనింగ్ కార్యకలాపాలపై 20% పన్ను విధించింది. చైనా ఆపరేటర్లకు లాభదాయకంగా లేకుండా చేస్తోంది. ఫలితంగా చైనాకు మయన్మార్ నుండి రేర్ ఎర్త్ ఇంపోర్ట్స్ ఫిబ్రవరి 2025 నాటికి 89% తగ్గాయి. ఈ ఆటంకాలు ప్రపంచ మార్కెట్లో హెవీ రేర్ ఎర్త్ ధరలను పెంచాయి. ఉదాహరణకు టెర్బియం ఆక్సైడ్ ధరలు 21.9% దగ్గర పెరిగాయి. చైనా యొక్క ప్రతిస్పందన మరియు భారతదేశం యొక్క ఆసక్తి. ఈ సవాలును ఎదుర్కోవడానికి చైనా ఎగుమతి నియంత్రణ కఠినం చేసింది. ఏప్రిల్ 2025లో చైనా 7 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఎగుమతి నియంత్రణల జాబితాలో ఉంచింది. ఇందులో డిస్ప్రోజియం, టెర్బియం మరియు నియోడైమియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఈ చర్యలు ప్రపంచ సరఫరా గొలుసులను మరింత క్లిష్టతరం చేశాయి. ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ రేర్ ఎర్త్ రిజర్వులపై ఆసక్తి చూపుతోంది. 2024 డిసెంబర్లో భారత రాష్ట్ర సంస్థ IREL ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ కాచిన్ కు ఒక డెలిగేషన్ కూడా పంపింది. ఇది చైనాకు ప్రత్యామ్నాయంగా మయన్మార్ తో ఒప్పందాలు చేసుకోవాలనే లక్ష్యంతో. అయితే ఈ ప్రాంతంలో అస్థిర పరిస్థితులు మరియు అభివృద్ధి లేని మౌలిక సదుపాయాలు భారతదేశ ప్రయోజనం పొందడం కష్టతరంగా చేస్తున్నాయి. భవిష్యత్తు సవాళ్లు మరియు అవకాశాలు. మయన్మార్ నుండి రేర్ ఎర్త్ ఎలిమెంట్ సరఫరాకై చైనా ఆధారపడడం ప్రస్తుతం గణనీయమైన సవాలును ఎదుర్కొంటోంది. KIA వంటి రెబల్ సమూహాల నియంత్రణ, పన్నులు మరియు భౌగోళిక రాజకీయాలు చైనా యొక్క సరఫరా గొలుసును బలహీనపరుస్తున్నాయి. అదే సమయంలో భారతదేశం మరియు ఇతర దేశాలు ఈ ఖనిజాలకు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషిస్తున్నాయి. భవిష్యత్తులో రేర్ ఎర్త్ మార్కెట్ యొక్క స్థిరత్వము, చైనా మరియు మయన్మార్ మధ్య రాజకీయ సంబంధాలు, రెబల్ సమూహాల వైఖరి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ మైనింగ్ ప్రాజెక్టులను ఎలా అభివృద్ధి చెందుతాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితి ప్రపంచ టెక్నాలజీ మరియు శక్తి రంగాలకు దీర్ఘకాలికంగా ఎలా ప్రభావితం చేస్తుందో సమీప భవిష్యత్తులో తెలుస్తుంది. భవిష్యత్తులో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరా గొలుసు వివిధ దేశాల మధ్య సమతుల్యంగా ఉండొచ్చు. కానీ ఇవి లేకుంటే టెక్నాలజీ మరియు శక్తి రంగాలు గంభీరంగా ప్రభావితం అవుతాయి. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ఈ కంటెంట్ ని మీరందరూ లైక్ చేయాలి. ఎందుకంటే ఇది రీసెర్చ్ ఓరియంటెడ్. రేర్ ఎర్త్ మెటల్స్ కోసం అందరూ మాట్లాడతారు, ఎక్కడ దొరుకుతాయి, అక్కడ ఉన్న ప్రభావితాలు అన్ని మాట్లాడుకున్నాం. సో ఇలాంటి కంటెంట్ ని మేము మీకు అందివ్వడానికి మేము ఎంతో రీసెర్చ్ స్టడీ చేయాల్సి వస్తుంది. సో మీ అందరూ దయవుంచి మా కంటెంట్ కి మీ సపోర్ట్ అవసరం మాకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.